వెల్కమ్ టు 99 టీవీ తెలుగు. ఒక గుడి గోపురం నీడ నేల మీద పడదు. మట్టి కుండలను ఒకదాని మీద ఒకటి పెట్టి వండితే అడుగున ఉన్న కుండ కంటే అన్నింటికంటే పైనున్న కుండలోని ప్రసాదం ముందుగా ఉడుకుతుంది. ఇవన్నీ ఎన్నో వందల ఏళ్లుగా సైన్స్ కి కూడా అంతు చిక్కని పూరి జగన్నాథుని అద్భుత రహస్యాలు. కానీ ఇప్పుడు ఈ గుడి ఇంకో సంచలనానికి కేంద్ర బిందువైంది. భారతదేశ చరిత్రలోని తొలిసారిగా ఒక గుడికి ట్రేడ్ మార్క్ రావటం. యాపిల్, నైకే లాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ కి, కంపెనీలకి మాత్రమే ఉండే ట్రేడ్ మార్క్ సాక్షాత్తు దేవుడికి ఎందుకొచ్చింది? అసలు పూరి జగన్నాథ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు దేనికి ట్రేడ్ మార్క్ తీసుకున్నారు? వచ్చేయండి, ఇవాల్టి వీడియోలో ఈ డీటెయిల్స్ చూద్దాం. మామూలుగా ఒక వస్తువునైనా సర్వీస్ నైనా కాపీ కొట్టకుండా ఉండటానికి ట్రేడ్ మార్క్స్ తీసుకుంటారు. కానీ రీసెంట్ గా ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయం అధికారులు తమ గుడికి సంబంధించిన 3 పవిత్రమైన వాటికి ట్రేడ్ మార్క్ హక్కులు తెచ్చుకున్నారు. అందులో 2 పేర్లు, ఒక సింబల్ ఉన్నాయి. ఆ పేర్లే పతిత పావన, అలాగే ఆనంద్ బజార్. ఇక సింబల్ వచ్చేసి గుడి గోపురం పైన అత్యంత ఎత్తులో దర్శనమిచ్చే నీలచక్రం. పతిత పావన అంటే పాపులను సైతం కాపాడేవాడు అని అర్థం. చరిత్రలో ఒకప్పుడు గుడి లోపలికి ప్రవేశం లేని వాళ్లు బయట తూర్పు దిక్కున ఉన్న సింహద్వారం నుంచే స్వామిని దర్శించుకునేవారు. అలా బయట నుంచే భక్తులకు దర్శనమిచ్చే స్వామి రూపాన్ని పతిత పావన అంటారు. ఇక ఆనంద బజార్ అంటే పూరి వెళ్లిన ప్రతి ఒక్కరికి తెలుసు. జగన్నాథుడికి, వాళ్ల అన్న బలభద్రుడికి, చెల్లెలు సుభద్రాదేవికి నైవేద్యంగా పెట్టిన మహాప్రసాదాన్ని భక్తులందరికీ పంచిపెట్టే గుడి లోపలి పవిత్రమైన ప్రదేశం ఇది. ఇక మూడోది నీలచక్రం. ఇది గుడి గోపురం మీద ఉండే అష్టదళ చక్రం. ఇది కేవలం ఒక గుర్తు మాత్రమే కాదు, ఒడిశా సంస్కృతికి ఒక ఐకానిక్ సింబల్ లాంటిది. అయితే ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, ఈ పవిత్రమైన పేర్లని, ఆ లోగోని చాలా మంది తమ సొంత వ్యాపారాల కోసం, కమర్షియల్ లాభాల కోసం ఇష్టం వచ్చినట్టు వాడేసుకుంటున్నారు. గుడితో ఏమాత్రం సంబంధం లేని వాళ్లు కూడా జగన్నాథుని మహాప్రసాదమని చెప్పి బయట అమ్మేస్తున్నారు. ఈ మోసాలకు చెక్ పెట్టడానికే, ఆలయ పవిత్రతను కాపాడటానికే టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఈ ట్రేడ్ మార్క్స్ తీసుకుంది. ఇకపై ఎవరైనా టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ పర్మిషన్ లేకుండా వీటిని వాడితే వాళ్ల మీద కఠినమైన లీగల్ యాక్షన్ తీసుకుంటారు. అసలు ఈ గుడి హిస్టరీ ఏంటో ఒకసారి చూద్దాం. 12వ శతాబ్దంలో గంగ వంశానికి చెందిన అనంతవర్మ చోడిగంగ దేవుడు ఈ ఆలయాన్ని కట్టించారు. నార్త్ ఇండియాలో వాడే నాగర శైలికి దగ్గరగా ఉండే కళింగ ఆర్కిటెక్చర్ తో ఈ గుడిని అద్భుతంగా నిర్మించారు. ఈ గుడికి ఒకప్పుడు వైట్ పగోడా అనే పేరు కూడా ఉండేది. సముద్రం పక్కనే ఉండటం వల్ల ఆ ఉప్పు గాలికి గుడి మీద ఉన్న శిల్పాలు పాడవకుండా దానికి మందపాటి తెల్లటి ప్లాస్టర్ వేసేవాళ్లు. 17వ శతాబ్దంలో సముద్రం మీద ప్రయాణించే యూరోపియన్ నావికులకు ఈ తెల్లటి గోపురం మైళ్ల దూరం నుంచే కనిపించి దారి చూపే లైట్ హౌస్ లా ఉపయోగపడేది. అందుకే వాళ్ళు ముద్దుగా దీనికి వైట్ పగోడా అని పేరు పెట్టారు. ఈ గుడిలో లాజిక్ కి అందని మిస్టరీలు కోకొల్లలు. మన దేశంలో ఎక్కడైనా సరే దేవుళ్ల విగ్రహాలు రాయితోనో లేక పంచలోహాలతోనో ఉంటాయి. కానీ ఇక్కడ జగన్నాథ, బలభద్ర, సుభద్ర దేవుళ్ల విగ్రహాలను ఒక ప్రత్యేకమైన చెక్కతో చేస్తారు. ఇది మన ఇండియాలోనే ఇక్కడ మాత్రమే కనిపించే ఒక యూనిక్ ఫీచర్. ఇంకో అతిపెద్ద మిస్టరీ ఏంటో తెలుసా? ఇంత భారీ గుడి నీడ పగలు ఏ సమయంలో కూడా నేల మీద పడదు. సూర్యుడు ఎటువైపు వెళ్తున్నా సరే ప్రధాన ఆలయం నీడ మాత్రం అస్సలు కనిపించదు. ఇది ఏ ఆర్కిటెక్ట్ బ్రెయిన్ కి కూడా అందని రహస్యం. అలాగే ఇందాక మనం మాట్లాడుకున్న ఆనంద బజార్ వంటశాలలో ప్రతిరోజు లక్షల మందికి సరిపడా ప్రసాదాన్ని కేవలం కట్టెల పొయ్యి మీద మట్టి కుండల్లోనే వండుతారు. ఆశ్చర్యం ఏంటంటే 7 కుండలు ఒకదాని మీద ఒకటి పేర్చి వండితే కింద మంటకు దగ్గరగా ఉన్న కుండలో కాకుండా అన్నింటికంటే పైన ఉన్న 7వ కుండలో ప్రసాదం ముందుగా ఉడుకుతుంది. ఈ సైన్స్ ఏంటో ఏ సైంటిస్ట్ కనిపెట్టలేకపోయాడు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన రథయాత్ర గురించి అందరికీ తెలిసిందే కదా. ప్రతి ఏడాది జూలై నెలలో జగన్నాథుడు తన అన్న చెల్లెలితో కలిసి గుడిలోంచి బయటకొచ్చి పెద్ద పెద్ద రథాల మీద ఆలయంలో ఉన్న వాళ్ల అత్తగారింటికి వెళ్లి 11 రోజులు హాలిడేస్ ఎంజాయ్ చేసొస్తారు. లక్షలాది మంది భక్తులు ఈ యాత్రను చూడ్డానికి పోటెత్తుతారు. బద్రీనాథ్, ద్వారకా, రామేశ్వరం, పూరి. ఒక హిందువు తన జీవితంలో ఒక్కసారైనా చూడాలనుకునే 4 పవిత్ర చార్ధామ్ క్షేత్రాల్లో ఈ పూరి జగన్నాథ క్షేత్రం కూడా ఒకటి. ఇంతటి ఘనమైన చరిత్ర, పవిత్రత ఉన్న ఈ గుడి ఐడెంటిటీని ఇలా ట్రేడ్ మార్క్ ద్వారా కాపాడుకోవడం అనేది నిజంగా ఒక గొప్ప చారిత్రాత్మక నిర్ణయం. దేవుడి పేరుతో జరిగే కమర్షియల్ వ్యాపారాలకు ఇదొక గట్టి వార్నింగ్ లాంటిదే. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించిందని అనుకుంటున్నాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన 99 టీవీ తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్ గా ఫాలో అయిపోండి.